ప్రభునామమున వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 15:5. ఈ వాక్యం సరిదిద్దే మాటలను వినే జ్ఞానం గురించి తెలియజేస్తుంది. గద్దింపు మరియు బోధనలు మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయి. ఆ గద్దింపు మన జీవితాన్ని సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తూ ఉంటాయి. సరిదిద్దే మాటలను వినేవాడు వివేకవంతుడు. ఎవరైతే గద్దింపును వింటాడో, సరిదిద్దే మాటలను వింటాడో ఆ వ్యక్తి వివేకవంతుడిగా ఉంటాడు. జ్ఞానం వినయంతో వినడంలో మొదలవుతుంది. ఆ జ్ఞానం వల్ల మన జీవితంలో వినయముగా కలిగి జీవించగలుగుతాం. దేవుడు మనల్ని ప్రేమించి సరైన దారిలో నడిపిస్తాడు. దేవుడు ఎప్పుడైతే మన జీవితాలను గద్దిస్తున్నాడో అప్పుడు మన మార్గం సరైన దారిలో నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బోధలు విని మన జ్ఞానంలో మంచి మార్గంలో నడిపిస్తానని ప్రభువు చెబుతున్నాడు. ఎవరైతే దేవుని మాటలు వింటారో గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు అవుతాడు అని రాయబడింది. దేవుని గద్దింపును విందాం, బుద్ధిమంతుడిగా ఉందాం. దేవుడు విధేయత చూపిస్తాడు. ఆ విధంగా నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగలిగిన దేవాన్ని స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ఘనత భాగ్యము మాకు కలగజేసినందుకు మీ స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడి గద్దింపుకు లోబడమని సూటిగా స్పష్టంగా మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. మీ మాటకు లోబడుతూ వాక్యానుసారంగా జీవించే కృప, ధన్యత, భాగ్యము నాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను. నేను గతించిన దినాలన్నీ కాచావు ప్రభా. ఏ దినం కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నేను ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, బాధలు, బలహీనతల నుంచి జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాం. ఈ దినపు మా అవసరతలన్నీ జ్ఞాపకం చేసి మా పని పాటలో తోడుకున్నాడు. మీరు మాకు సహాయం తెచ్చండి. మా అక్కరతలన్నీ తీర్చమని కోరుకున్నాం. ప్రభా, భయంకరమైన ఎండలు, వీటన్నిటిలో కూడా మీ సహాయం దయచేసి నడిపించి సమస్తమైన విషయాల్లో మీ కృపా కటాక్షము, మీ దీవెన దయచేస్తారని నమ్ముతూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినపు మా అవసరతలను తీర్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నడిపించి మీ అపారమైన కృపలో భద్రపరుస్తారని నమ్ముతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.